మల్కాజ్గిరో ఇంకోటో ఖైరతాబాదో ఇంకోటి జూబ్లీహిల్సో ఇంకోటో ఏదైనా హైదరాబాద్ నాయకుల అంతర్గత వ్యవహారాల్లో కోఆర్డినేషన్ లేకనే కేసీఆర్కి 39 సీట్లు వచ్చినాయి తప్ప ఇది నిండు సభలో నిండు మనసుతో చెప్తా ఉన్నా బరాబర్ ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్కి వ్యతిరేకమయ్యారు. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో నిజమైనటువంటి కార్యకర్తలు కొంతమంది ఉంటారు. వాళ్ళు మన తెలంగాణ ప్రజలే. వాళ్ళు ఒక నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉంటారు. వాళ్ళ నాయకుడు తప్పు చేస్తే కూడా సమర్థించుకుంటూ వస్తారు. అదే ఈ తెలంగాణలో ఉన్న సగం మంది కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్కు చేదోడుగా వాదోడుగా ఉండాలి. కేసీఆర్ అంటే వాళ్ళకి తెలియదు. కేసీఆర్ ఏమో మాట్లాడతాడు, ఏమో కొత్త చెప్తాడు. రేవంత్ రెడ్డిని వడగొట్టడం కేసీఆర్కి ఒక పెద్ద కథ కాదని వాళ్ళు అనుకుంటారు. వారు భ్రమలో ఉన్నారు. కానీ చేయలేడు. కేసీఆర్ కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత కేసీఆర్ను ప్రజలు మర్చిపోతారని చెప్పి ఘంటాపదంగా చెప్తా ఉన్నా అది 100% జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అది మిరుగుడు పువ్వు. అది లైట్ వేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఆవేశం ఉన్న నిప్పులు కరిగిస్తుంది. అవసరం వచ్చినప్పుడు ప్రేమను కురిపిస్తుంది. కానీ ప్రజలకు మేలైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 10 మందితో చర్చించి ప్రజాపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 25 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అనేక విషయాలు తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా ప్రజారంజకమైనటువంటి పాలన. మంత్రి పదవులు ఇస్తే ఏ మంత్రి జోలికి పోయేది లేదు. ఏ మంత్రికి ఆ మంత్రి, ఏ శాఖకు ఆ శాఖ సపరేట్ శాఖలుగా ఏర్పడి రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించమని అవకాశాలు ఇచ్చి ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవని ఒక ప్రజాస్వామ్యాన్ని వెల్లువిరిపజేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ కూడా తప్పు పట్టడానికి ఆస్కారం లేదు. నోటి దురుసుకు మాట్లాడే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి తప్పు పట్టేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రం 7 లక్షల కోట్లతోని అప్పుల కుప్పగా మారి నెత్తి మీద గుదిబండ పెట్టుకున్నదని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రం కరెంటు రైతులకు ఇవ్వలేదని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి మొక్కవాణి దీక్షంతో గుండె నిబ్బరంతో కన్నీళ్లు గారవకుండా బాధపడకుండా ఆ కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు అప్పుడప్పుడు బ్లాస్ట్ అవుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ట్రాన్స్కో జెన్కో 1,00,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయినా కానీ 1,00,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయినా కానీ డైరెక్ట్ వీళ్ళందరికీ విద్యుత్తును అందజేయనికే అహర్నిశలు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని రేపటి నాడు ఈ రాష్ట్ర ప్రజలు అభినందనిస్తారు, ఆదరిస్తారు, వీళ్ళు తోడుగా నిలుస్తారని చెప్పి నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందని నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. నేను తప్పుగా మాట్లాడితే మీరు చెప్పొచ్చు. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్, I don't want to blame respected KCR sir. He is elder us. He is the leader of the opposition leader. We should take experience from him. We have respect on him. But even though we have to talk, we have to educate the people. We have to speak on only reality. Then the people will decide. The people will accept in our state. ఖచ్చితంగా తప్పు చేసినోడు మనవాడైనా, తప్పు చేసినోడు తనవాడైనా, మన శత్రువైనా 100 మందికి తప్పులు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ తప్పును కూకటి వేలతో పీకేయాలి, నిక్కచ్చిగా ఖండించాలి. అదే మానవ నైజం, ముఖ్యంగా పాలకుని యొక్క నైజం. పాలన మీద ఉన్నప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పును కూడా ఖండించకపోతే మనము మానవ జన్మ ఎత్తి కూడా దండుగా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ మీకు అవకాశం ఇవ్వలేదా ప్రజలు? 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీరు ప్రసంగాలకు మాత్రమే పరిమితం అయ్యారని తిమ్మిని చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసిరే తప్ప ఎక్కడ కూడా మీరు ప్రజలకు అరే పాపము నా తెలంగాణ బిడ్డలు, పాపము నా తెలంగాణ పిల్లలు, ఇలా వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి నిప్పి కనకలై మందు తాగి ఉరేసుకొని ఉద్యమాల్లో మంటలై ఎగిసిపడ్డటువంటి పేద బిడ్డలకు వాళ్ళు అడిగినన్ను ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన నీకు ఎందుకు రాలేదు సార్? ఎందుకు రాలేదు? నీ కొడుకు చెప్పలేదా? నీ అల్లుడు చెప్పలేదా? నీ బిడ్డ చెప్పలేదా? నీ పక్కన కూర్చున్న జగదీశ్వర్ రెడ్డి చెప్పలేదా? మనం ఉద్యోగాలు ఇస్తాం సార్, మన వాళ్ళకి దోపిడీ ఎక్కువైంది, మన మోసం ఎక్కువైంది, భూములు అడ్డగోలుగా అమ్మేసినాం, రేపు తెలంగాణ ప్రజలు తిరగబడితే మన మనుగడ ఉండదని వాళ్ళు చెప్పలేదా? నువ్వు చెప్పిన వినలేదా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. నీకున్నటువంటి 15 మంది ఎవరైతే
ఎవరేమంటే సలహాదారులు ఉన్నారో వాళ్ళు ఏం పని చేసిరని నేను అడుగుతా ఉన్నా.